సంగీత, మీ చెల్లెకు ఏదో మీ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సంబంధం అన్నది కదా, ఏమైంది అది? అది ప్రాసెస్ లోనే ఉందండి. చెల్లె ఎగ్జామ్స్ అయిపోయినా ఒకసారి రమ్మని చెప్పాలి. ఓకే సంగీత, మరి స్వాతికి ఇష్టమేనా అట్నా? దాని ఇష్టం ఏంటండి, మంచి సంబంధం చేస్తే అయిపోతుంది. ఒకసారి నాన్నతో మాట్లాడండి మీరే. హలో మామయ్య. హలో అల్లుడు, ఎలా ఉన్నారు మామయ్య? బాగున్నారా? బాగున్నా అల్లుడు, మీరు బాగున్నారా? బానే ఉన్నాం మామయ్య. అదే స్వాతికి సంగీత మ్యాచ్ చూసింది కదా, దాని గురించి మాట్లాడదామని కాల్ చేసిన. అల్లుడు, స్వాతి పెళ్ళ మీ అందరికి ఇష్టం అయితే నాకు కూడా ఇష్టమే. ఓకే మామయ్య, స్వాతికి ఇష్టమే కదా మరి? బాగానే ఉన్నా అల్లుడు, మీకు ఇష్టం అయితే నాకు కూడా ఇష్టమే. పెళ్లి చేస్తే భారం అయిపోతుంది కదా. ఓకే మామయ్య, మీకు ఏ విషయమైనా నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే అల్లుడు. నానా బావనా ఏమంటున్నాడు? ఆ సంబంధం అంతా మంచిదాడు బిడ్డ, నీ ఎగ్జామ్ ఇంకా పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏంది నాన్న మళ్ళా? బిడ్డ, మంచి సంబంధాలు వచ్చినప్పుడే మనం ఖాయం చేసుకోవాలి, మనం అనుకున్నప్పుడు రావురా. హలో బావా. స్వాతి, ఏం చేస్తున్నావు బావా? ఏం లేదు గానీ ఎందుకు ఫోన్ చేసినావు? మళ్ళా మీ ఇంట్లో ఏమైనా పెళ్లి టాపిక్ వచ్చిందా బావా? బావా మా డాడీకి ఫోన్ చేసిండు. ఇంట్లో డిస్కషన్ అయిందట, నీ ఎగ్జామ్స్ అయిపోయినాక నీకు మ్యారేజ్ చేస్తారట. ఇక మాకు ఎందుకు ఇట్లా చేస్తాను బావా? అక్కడ ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనియలే, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అట్లా చేస్తాంది. నాకు తెలిసి మన ఇద్దరి మీద మీ అక్కకి డౌట్ వచ్చినట్టున్నది స్వాతి, అందుకే ఇట్లా చెప్తాంది. అవునా బావా? నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఇందులో నుంచి ఎట్లా బయటపడాలి? ఏమో స్వాతి, ఈ విషయంలో నీ ఇన్వాల్వ్ కాలేను. నీ లైఫ్ నీ ఇష్టం. ఇక ఏంటి మర్రి గారు, ఈ మధ్య ఊకే ఫోన్ పట్టుకుని ఉంటాను, ఏంటి సంగతి? ఏం లేదు కదా, నేను ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటే దాని గురించి మాట్లాడతాను మా ఫ్రెండ్ గారితో. ఇంటర్వ్యూ లేకపోతే ఫోన్ లో మా చెల్లి ఉందా? ఈ మధ్య మా చెల్లె ఫోన్ లో మాట్లాడుతుంది నీతోటి. ఏంటి వాది నేను అట్లా మాట్లాడతాను? మీ చెల్లె నాకెందుకు ఫోన్ చేస్తుంది? సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే బావా. ఏడికెళ్ళేస్తాను బిడ్డ? ఎట్లేదు కానీ అమ్మా, ఏమన్నా పైసలున్నాయానే? పైసలు ఎందుకు కొడుక? రేపు నా బర్త్డేగా అమ్మా, మా ఫ్రెండ్స్ పార్టీకి ఇట్లా అడుగుతారు, అందుకే అడుగుతానా. నా దగ్గర 2000 ఉన్నాయి బిడ్డ, నీకేమైనా కావాలంటే అన్నని అడగరాదు? నువ్వే అడగరా అదే అమ్మ అన్నని, మళ్ళా వైనవ్ తెలితే నన్ను ఏమన్నా అంటది. సరే బిడ్డ, నేను అడిగితే. హలో. బావా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అడ్వాన్సా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. బావా, రేపు ప్లానింగ్స్ ఏంటి మరి? మీ ఫ్రెండ్స్ తో ఎంజాయా? అవును స్వాతి, ఇక రేపు దోసకాలతో ఫుల్ దావతు. సరే కానీ బావా, రేపు మార్నింగ్ మా విలేజ్ లో టెంపుల్ దగ్గరకు వచ్చాయి, కలుద్దాం. మీ విలేజ్ లో టెంపుల్ కి నేను రావన్నా, వచ్చే సమస్య లేదు అక్కడికి. ఎక్కువ చేయకు బావా, నేను మార్నింగ్ టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా, నువ్వైతే రా. సరే మరి, బాయ్. హలో స్వాతి. హ్యాపీ బర్త్డే తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ బర్త్డే బాబాయ్. అన్న బైక్ కి ఇవ్వవా, నేను బయటికి వెళ్ళి వస్తా. ఇగో తమ్ముడు, ఖర్చులకు ఉంచుకో. సరే అన్న. సాగర్ బావా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ స్వాతి. ఏంటి బావా, టెంపుల్ కి రానని చెప్పినావు కదా ఫోన్ లో? ఇక రాననుకున్నా గానీ నా బర్త్డే రోజు నేను ఎందుకు బాధ పెట్టాలని వచ్చిన. ఈ సొల్లు చాలు గానీ దర్శనం చేసుకుందాం దా. సరే స్వాతి, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు, నేను వెళ్ళొస్తా. ఏంది వెళ్ళేది? కేక్ తీసుకొచ్చిన, కేక్ కట్ చేసిన తర్వాత ఎటైనా పో. ఈ కేక్ నువ్వేం తీసుకొని వచ్చినావు స్వాతి? నీ ఏంటి బావా, బర్త్డే రోజు కేక్ కట్ చేయకపోతే ఇంకేం కట్ చేస్తా చెప్పు? నువ్వు కట్ చేసిన తర్వాత ఎటైనా పో. ఇలా సాగర్ బర్త్డే కదా, మా చెల్లె వీళ్ళు కలిసి ప్లాన్ చేసి అయింది. హలో నాన్న, ఏం చేస్తున్నావు? ఏం లేదు బిడ్డ, పొలం కాడికి పోవాలరా. సరే నాన్న, చెల్లె ఏం చేస్తాంది? చెల్లెనా బిడ్డ రెడీ అయ్యి మన గుడికి పోయిందిరా. అవునా, ఇవాళ గుడికి ఎందుకు వెళ్ళింది నాన్న? ఏమోరా బిడ్డ, పొద్దున్నే రెడీ అయిపోయింది కదా. ఓకే నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ స్వాతి. నాకు తెలిసి సాగర్ నువ్వు చెల్లె గుడికి వెళ్తారంటున్నారు. మనం ఇట్లా కలిసినట్టు ఈ గుడికి వచ్చినట్టు మీ అక్క తెలిసింది అనుకో, పెద్ద లొల్లే చెప్తుంది. ఇక ఊకే మా అక్కకు భయపడుతూనే ఉంటావా బావా? ఈ బర్త్డే రోజు కూడా ఇంతేనా? అబ్బో, నీకు మీ అక్కకున్నంత ధైర్యం నాకు లేదు మరి. చాలు గానీ నెక్స్ట్ ఏంటి, ఎటు పోతాను బావా? ఏమున్నది, దోస్తులతో కూర్చొని దావత్ చేసుకున్నాడే. సరే గానీ నా హాఫ్ సార్ ఎట్లుంది బావా? బానే ఉన్నది స్వాతి. ఫ్రెండ్స్ తోటి పార్టీ ఈవినింగ్ చేసుకుంది గానీ మనం మూవీ పోదాం దా. సినిమాకా? మనం సినిమాకి వెళ్ళినట్టు మీ అక్క తెలిసింది అనుకో, ఇక కథ అంతా వేరే ఉంటది. బండి ఎక్కువ పోందా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బావా.
ఓకే స్వాతి, ఇక ఇంటికి వెళ్దాందా. వెళ్దాం గానీ బావా, ఒక సెల్ఫీ తీసుకుందాం పట్టు. ఫోటోలు దిగడం ఎందుకు స్వాతి? ఏం కాదు బావా, మనకు మెమరీ లాగా ఉంటది. సరే స్వాతి, ఈ ఫోటోలు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లలో పెట్టకు. ఎందుకు బావా? ఎందుకంటే స్వాతి, మీ అక్క గురించి తెలుసు కదా, నువ్వు ఫోటోలు పెడతా అంటే ఎప్పుడు ఇప్పుడే డిలీట్ చేస్తా. సర్లే బావా, గుర్తుగా నా ఫోన్ లో ఉంచుకుంటా. ఏంది బావా, మా అక్క ఫోన్ చేస్తాంది. హలో చెల్లె, ఏం చేస్తాను? ఏం లేదక్క, టెంపుల్ కి వచ్చిన. అదే నాన్న ఫోన్ చేసి చెప్పిండు టెంపుల్ కి బాగా రెడీ అయిపోయినాడు. ఏంది ముచ్చట? టెంపుల్ కి ఎందుకంటే వేందే, మొక్కుంది కాబట్టి వచ్చిన. అంతే లేకుండా నీకేం మొక్కులున్నాయి? ఎందుకు పోయినా చెప్పు టెంపుల్ కి. నువ్వు అసలు దేవునికి మొక్కుకునే అని చెప్తారా అక్క? నువ్వు ఫస్ట్ ఎందుకు ఫోన్ చేసి చెప్పు. సర్లే, నువ్వు చెప్పింది నమ్మాలి ఇక, తప్పుతుందా? ఇంటి వెనక నాకు ఫోన్ చేయ ఫస్ట్ నువ్వు. సరే అక్క. చూసినా బావా, మా అక్కకి ఎంత డౌట్. ఇంకా సినిమాలు షికార్లు అంటాను కదా, మీ అక్క ఆవలు ఇస్తే పేగు లెక్క పెడుతుంది. అవునా బావా, నువ్వు మా అక్క తెలివి చూసినావు, నా తెలివి చూడలే. ఇంకా ఇక మీ అక్క చెల్లెలతో నాకెందుకు కానీ నేను పోతా, నన్ను పోనీ. ఇక చూసినా స్వాతి, మీ అక్క తెలివి మళ్ళా నాకు కూడా ఫోన్ చేస్తాంది. హలో మరిది గారు. వదినే, బర్త్డే విషయం చెప్దామంటే వెళ్ళిపోయినావు. హ్యాపీ బర్త్డే మరిది గారు. థ్యాంక్ యూ వదినే. మరిది గారు, మరి ఏ గుడికి వెళ్ళింది తమరు? గుడికాడ ఉండడం ఏంది వదినే, ఏం మాట్లాడుతాను? నీ బర్త్డే కదా సాగర్, ఏ గుడికి వెళ్ళినా అడుగుతాను అంతే. లేదు వదినే, ఏ టెంపుల్ కి వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ తోనే ఉన్నా. చూసినావా స్వాతి, ఇండైరెక్ట్ గా మీ అక్క ఏ గుళ్ళు ఉన్నావని అడుగుతాంది. మా అక్కని పక్కన పెట్టు బావా, ఇంట్లో వాళ్ళేమో మ్యారేజ్ అంటాను, నువ్వేమో నా లవ్ యాక్సెప్ట్ చేస్తలేవు. నేను నీ లవ్ ను యాక్సెప్ట్ చేయను, నువ్వు మీ ఇంట్లో వాళ్ళని చూసిన సంబంధాన్ని చేసుకో. ఎందుకు అట్లా మాట్లాడి బాధ పెడుతున్నావు బావా? స్వాతి, నీకు వాళ్ళు నెల 2 నెలల్లో పెళ్లి ఎత్తా అంటారు, నేను ఇంకా లైఫ్ లో సెటిల్ కాలే, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఏం కాదు బావా, ఎన్ని రోజులైనా నీ కోసం వెయిట్ చేస్తా. స్వాతి, మనం ఇట్లా క్లోజ్ గా ఉంటా అంటే నీకు నా మీద హోప్స్ పెరుగుతా అంటే బాయ్, నీ వెళ్తున్నాయిగా. హలో బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదు స్వాతి, నాకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉన్నది, దానికోసం ప్రిపేర్ కావాలి. సందీప్ ఏంది ఇట్లా ఇంటికి వచ్చినా? మరి ఇంటి మీద రాకపోతే ఏం చేయాలి? నాకు 10 లక్షలు ఇస్తావా, రిజిస్ట్రేషన్ చేస్తావా లేదా? సందీప్, నువ్వు ఇచ్చిన 10 లక్షలు ల్యాండ్ ఓనర్ కి ఇచ్చిన, కానీ ఆయన రిజిస్ట్రేషన్ కూడా కొంచెం కిరికిరి చేస్తాడు, అవుతుంది 10-15 రోజుల్లో. ఇట్లా నువ్వు చెప్పాలి 3 నెలలు అవుతుంది, నీ 10 లక్షలు ఇస్తే ఆగన్నా అంది. నాకు ఆ ల్యాండ్ అయితే ఏమవుతాను, నాకు 10 లక్షలు అయినాకి అంతే. అన్నా ఏమైందన్నా, ఎవరినే నువ్వు నమ్మి నేను ఒకసారి 10 లక్షలు ఇచ్చినా, ఇంకా నాకు ఎందుకు ఇస్తున్నాను కదా భూమి. బిడ్డ ఏదన్నా ఉంటే నిమ్మలంగా మాట్లాడుకోరా, అది కూర్చుంటి నిమ్మలంగా మాట్లాడేది ఉండదమ్మా. పైసలు ఇచ్చి 3 నెలలు అవుతుంది, నేను వడ్డీ లెక్క నాకు వచ్చే పైసలు ఇప్పుడు. ఇదంతా కాదు సందీప్, రేపన్నా ఎల్లుండన్నా ల్యాండ్ ఓనర్ దగ్గరికి పోదాం, అక్కడ కూర్చొని మాట్లాడదాం ముగ్గురం. ఎవరి దగ్గర నేను ఎందుకు వస్తానా? నిన్ను రేపు ఎల్లుండి ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర తీసుకుపోతా అంటానుగా, నువ్వు ఎందుకంత రూబాబుగా మాట్లాడతాను? ఏం తమ్ముడు, రూబాబుకి బాగానే మాట్లాడతాను, అంతుంటే నా పైసలు నాకు పడేయి. ఒక 10 రోజులు టైం అన్నా, నీకు రిజిస్ట్రేషన్ కాకపోతే నీ పైసలు నీ ముఖాన పడేస్తావు, అంతేగాని మా అన్న మీద అరవకు నువ్వు. ఈ 3 నెలల కానీ లాగిన, ఈ 10 రోజుల్లో నా పైసలు నాకు పడైపోయినా అనుకో, నేను అంటే చూపిస్తా. ఏమైందండి? ఎవరు ఇంటికి వచ్చి వెళ్తున్నారు? ఆ ల్యాండ్ కొన్నతం సంగీత 10 లక్షలు ఇచ్చిండు, ఒక ల్యాండ్ తీసుకున్నా, వాడేమో రిజిస్ట్రేషన్ చేయమంటే వాడు అసలు దొరుకుతలేడు. గట్లా నమ్మి 10 లక్షలు ఎట్లిస్తావు బిడ్డ, నువ్వు చూసుకోవా? నువ్వు నమ్మకం అంటే 2-3 ప్లాట్లు ఇంత ముందు మంచిగానే ఇచ్చిండు కదనే, అట్లా నమ్మకంతో ఇచ్చిన 10 లక్షలు వానికి. మీరేం బాధపడకండి, రిజిస్ట్రేషన్ కాకపోతే నా గోల్డ్ అమ్మైన వానికి డబ్బులు ఇద్దాం. ఏంది వాడిని గట్లా మాట్లాడతాను? వానికి మనం మీద డబ్బులు ఇస్తాం అన్న, వాడు ఎవడో చెప్పు, అని సంగతి చెప్తాం. తమ్ముడు, వాడు ఎన్ని రోజులు అడిగినా కూడా రేపు ఎల్లుండి కూడా తప్పించుకొని తిరుగుతాడు, అసలే దొరుకుతలేడు. అన్నా, నీ ఒక్కనే ఇట్లా మోసం చేసిందా, లేకపోతే ఇంకెవరినైనా మోసం చేసినా ఇట్లానే? నాలాగా ఇంకా 10 మంది ఉన్నారు తమ్ముడు. ఇది ఒక 1 రోజులు చూద్దాం అనుకుంటాను, 1 రోజుల తర్వాత వాడు చేయకపోతే పోలీస్ స్టేషన్ కేసు పెడదాం అనుకుంటాను. ఏవండి, ఇట్లా పోలీస్ స్టేషన్ కేసులు అనుకుంటే ఎన్ని రోజులు తిరుగుతారండి? ఇన్ని రోజులుగా నేను రియల్ ఎస్టేట్ చేస్తానా, ఏ ఒక్కరితోటి మాట అవ్వలేదు సంగీత. ఇవాళ ఇట్లా ఇంటి మీదకి వచ్చేసరికి నాకు బాధ అనిపిస్తుంది. నువ్వెందుకు అట్లా బాధపడతావు? ఏం కాదు, నువ్వు బాధపడకు.